చందు ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకున్నాం. ముఖ్యంగా మోదీ చేసినటువంటి తెలంగాణలో సభలో ఆయన మాట్లాడినటువంటి కీలక విషయాలపై బంగారం కొనొద్దు ఒక సంవత్సరం పాటు, అదేవిధంగా దాదాపు 70% వరకు కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. చాలా రకాల వస్తువులు కావచ్చు, ఇంధనం కావచ్చు, ఇతర వస్తువులకు సంబంధించి కూడా 70% ఇతర దేశాలపై ఆధారపడుతున్నాం. సో పొదుపు అనే మంత్రాన్ని కూడా ఆయన తీసుకుని వచ్చారు. సో మరి దానికి సంబంధించి చూసుకున్న పొదుపు మంత్రం మరిన్ని రంగాలకు విస్తరిస్తుందా? మోదీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటికే చాలామంది అంటే అటు విమర్శలు వస్తున్నాయి, చాలామంది ఆలోచనలో కూడా పడ్డటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో చూసుకున్నా కూడా అటు విఐపీలు మంత్రుల కాన్వాయ్లు కుదించుకున్నారా? ఎందుకంటే చెప్పడమే కాదు, మోదీ చేసి చూపించారు. తన కాన్వాయ్ని 2 వెహికల్స్కే పరిమితం చేసినటువంటి పరిస్థితి. ఆ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అయితే మరి ఇదే బాటలో విఐపీలు కావచ్చు, ఇతర మంత్రులు ఎవరైనా కూడా ఆ బాటలో నడుస్తారా, కుదించుకున్నారా? అవసరమైతే ఆఫీస్ వెహికల్స్ కూడా తగ్గించనున్నారా? రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది అమలు కాబోతోందా? ప్రధాని తర్వాత ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నారన్న విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. అవసరమైతే అటు ఐటీ ఉద్యోగులకు మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పదా అనేటువంటి క్వశ్చన్ కూడా రేజ్ అవుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో అటు పర్యావరణ పరంగా మనం చూసుకోవాలి, పొల్యూషన్ పరంగా కూడా ఆలోచించాలి. సో చాలా రకాలుగా ఆలోచించి కూడా అటు ఎక్కడికక్కడ ఇంధనాన్ని సేవ్ చేసుకునే పద్ధతులు, ఇతర పొదుపు చర్యలకు సంబంధించి కూడా మోదీ వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్రాలు ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాయి చూడాలి. భారీ నిర్మాణాలు చేపట్టరాదని ఆదేశాలు ఇచ్చారా? మరి ఎవరైతే పనులు చేసుకున్నారో వాళ్ళకి ఆ ఉపాధి ఎలా, వాళ్ళకి సంబంధించి వారికి జీవనాధారం ఎలా, దీని మీద కూడా వాళ్ళ ఆలోచనలు చేస్తున్నారా లేదా? బంగారం క్రయ విక్రయాలను కట్టడి చేయనున్నారా? ఒకవేళ క్రయ విక్రయాలకు సంబంధించి చూసుకున్న వాటిని కట్టడి చేయడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ అనేది సాధ్యమా అసాధ్యమా చూడాలి. ఇక మొత్తం మీద పొదుపు మంత్రం కాస్త ఆంక్షల రూపంలో రానుందా? ఎందుకంటే తర్వాత పొదుపు అని చెప్పినప్పటికీ కూడా ఆంక్షల కింద ఇది కన్వర్ట్ అయితే గనక, మారిపోతే గనక ప్రజల్లో నుంచి తర్వాత తిరుగుబాటు రాదా? ఆ దిశగా కూడా మనం ఆలోచించాలి. మోదీ సర్కార్ ఆలోచనలేంటి, విపక్షం విమర్శలేంటి, దేశ ఆర్థిక పరిస్థితి ఏంటి, సామాన్యుడి కష్టాలేంటి? ఇక ఓవరాల్గా చూసుకుంటే మళ్ళీ ఆంక్షలు తప్పవా? సో ఈ టాపిక్ మీద మనం ఇవాళ డిబేట్ చేయబోతున్నాం. రైట్, ఇక ఇవాళ డిబేట్లో మనకి జాయిన్ అవుతున్నారు కొట్టే మల్లికార్జున్ గారు, బీజేవైఎం స్టేట్ మీడియా ఇన్ఛార్జ్ వారు ప్రస్తుతం మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. మల్లికార్జున్ గారు నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఇక అదేవిధంగా బేతంచెర్ల శ్రీనివాస్ నాయుడు గారు జనసేన నాయకులు, డాక్టర్ జిలానీ భాష గారు టీడీపీ అధికార ప్రతినిధి కడప, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైసీపీ సీనియర్ నాయకులు. అందరికీ కూడా నమస్తే అండ్ వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ అండి. ముందుగా మల్లికార్జున్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మల్లికార్జున్ గారు, మోదీ గారి వ్యాఖ్యల్ని ముందుగా ఎలా చూడాలి? చెప్పడమే కాదు, చేసి చూపించారు. ముందు మాటగా ఏం మాట్లాడతారు? ఒకటి సార్, ఈరోజు భారత ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో, నరేంద్ర మోదీ గారు దేశ ప్రజల కోసం, దేశ హితం కోసం, దేశ శ్రేయస్సు కోసం మనం చూసాం. మే 10వ తారీఖు తెలంగాణ రాష్ట్ర పర్యటన సందర్భంగా దేశం యొక్క దిశా నిర్మాణాన్ని, దేశాభివృద్ధిని మార్చే విధంగా ఒక 10 సూచనలు చేశారు. ఆ 10 సూచనలు మనకు అందరికీ తెలుసు. సో ఈరోజు కేవలం నరేంద్ర మోదీ గారిని కూడా ఫోటో చూసే అదృష్టం లేనటువంటి మహానుభావులు కూడా ఈరోజు మేధావిల దృష్టిలో ఈరోజు నరేంద్ర మోదీ గారిని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీని విమర్శించడం నిజంగా సిగ్గుమాల చర్య. ఈరోజు ఒకటే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కావచ్చు. ఈరోజు రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఇండియా అలయన్స్ కూటమి నాయకులు కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్ని నాని గారు మాట్లాడారు. మన స్థాయికి తగ్గట్టు ఒక దేశ ప్రధానిని యొక్క ఆలోచనలని, ఆయన మాట్లాడినట్టు విధానాలను తెలుసుకోవాలి. ఒకటి చందు గారు, అసలు ఒక దేశం యొక్క నిర్మాణం ఎప్పుడు ఆర్థికాభివృద్ధి మీదనే నిర్మితమై ఉంటుంది. ఆయన ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా, అక్కడి నుంచి డౌన్ టు ఎర్త్ వచ్చినటువంటి ఒక సింప్లిసిటీ పర్సన్గా, ఒక దేశానికి 145 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షలను తీర్చేటువంటి ఒక నవభారత అభినవ నరేంద్ర మోదీగా, ఒక భారత ప్రధానిగా భారతదేశం రాబోయే రోజుల్లో ఎలా ముందుకెళ్ళాలి, తన లక్ష్యమైనటువంటి వికసిత్ భారత్ 2047ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ భారతదేశ నిర్మాణంలో ప్రజల్ని ఏ విధంగా భాగస్వామ్యం చేయాలి, దేశం యొక్క అభివృద్ధి ఎలా జరుగుతుంది, రాజకీయ నాయకుల యొక్క లక్ష్యంతోనే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రజల సలహాల మీద కావచ్చు, సూచనల మీద కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సలహాలు, సూచనలతోనే ఒక దేశం యొక్క నిర్మాణం జరుగుతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనము
పాలస్తీనాలో కావచ్చు, ఉక్రెయిన్లో కావచ్చు, రష్యాలో కావచ్చు, అమెరికా కావచ్చు, ఇతర దేశాల్లో ఏ విధంగా అంతర్గతంగా యుద్ధాలు జరుగుతున్నాయి, క్రూడ్ ఆయిల్ యొక్క ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా అన్ని రకాల అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం స్పష్టంగా ఈ 10 సూచనలు చెప్పడానికి కారణం మార్కెట్లో రూపాయి యొక్క రేటు పడిపోతుంది, డాలర్ యొక్క రేటు పెరిగిపోతుంది. దానివల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ తగ్గిపోతుంటే అంటే గ్రోత్ రేట్ తగ్గిపోతుంటే ఒక భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ గ్రోత్ రేట్ మాత్రమే డెవలప్మెంట్తో ఈక్వల్గా నిలకడగా వృద్ధి సాధిస్తుంది. ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి దశ సూత్రాలను మనం ఒకసారి గమనిస్తే 1 సంవత్సరం పాటు గోల్డ్ కొనకండి పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లకైనా అని చెప్పారు. దీని యొక్క ఆంతర్యం ఏంటంటే మనం ఏదైనా ఎకనామిక్ సిస్టము మార్కెట్లో సప్లై డిమాండ్ మీద ఏ విధంగా డిపెండ్ అయి ఉంటుందో అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈరోజు విదేశానికి సంబంధించినటువంటి వస్తువులను ఏవైనా కూడా మనం ఇంపోర్ట్స్ చేసుకుంటే ఖచ్చితంగా ట్యాక్స్ పెరిగే అవకాశం ఉంటుంది, ఆర్థిక యొక్క వ్యవస్థ తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మన దేశాన్ని వోకల్ ఫర్ లోకల్ ఏ వస్తువుల్ని కూడా ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా చెప్పే ప్రయత్నం చేయండి. ఆ 10 ఉన్నాయి కదా సార్, తప్పకుండా అంటే బ్రీఫ్ గా చెప్పమంటున్నారు, షార్ట్ గా చెప్తే అన్ని చెప్పేస్తున్నాను షార్ట్ గా. ఈ రోజు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగానే ఈ రోజు మనం వోకల్ ఫర్ లోకల్ ఏ వస్తువునైనా కూడా ఆర్థిక యొక్క వ్యవస్థకి దేశంలో ఉన్నటువంటి వస్తువులకు ఊతం ఇచ్చే విధంగా దేశాభివృద్ధిలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని ఈరోజు ఒక మహత్తరమైన కార్యానికి పిలుపునిచ్చారు. దానికి స్వయంగా ఈరోజు ప్రధానమంత్రి కాన్వాయ్కి తగ్గింపు కావచ్చు, రకరకాలుగా సూచనలు ప్రతి ఒక్కరికి పాస్ చేశారు. అవి రాబోయే రోజుల్లో కూడా జరుగుతాయి. ఈరోజు పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలంటే నేచర్ పర్యావరణాన్ని పరిరక్షించాలని ఒక ఉద్దేశాన్ని కూడా తీసుకోవాలి. ఎలక్ట్రికల్ వెహికల్ని మనం పెంచాలని చెప్పి స్వయంగా చెప్పారు. ఇంకోటి వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఎందుకు చెప్పారంటే ఈ రోజుల్లో సమయము మనీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కూడా ఒక విలువైన సూచన చేశారు. నెక్స్ట్ విదేశీ పర్యటనలు మనం చేయడం వల్ల వేరే దేశంలో మనం పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల మనకున్నటువంటి డబ్బు ఇతర దేశాలు లబ్ధి పొందుతున్నాయి, మనం నష్టపోతున్నామని చెప్పేసి చెప్పారు. ఇంకొకటి రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని చెప్పారు. అంటే నేచురల్ ఫార్మింగ్ సైడ్ వెళ్ళండి, సేవ్ ద ఎర్త్, సేవ్ ద నేచర్ అని చెప్పి చెప్పడం జరిగింది సార్. ఇంకోటి సోలార్ పంపులు ఎందుకు వాడమని చెప్పారంటే ఈరోజు ఎలక్ట్రిసిటీ కోసం మనం ఎక్కువ రెవెన్యూ వ్యయము అందిస్తున్నాం కాబట్టి ఈరోజు పిఎం కుసుమ్ ద్వారా పథకం ద్వారా కావచ్చు, ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ద్వారా సోలార్ని ఎనర్జీని వాడుకోండి, విండ్ పవర్ని వాడి మనం భవిష్యత్తులో ముందుకెళ్ళాలి, అంటే ఇతర దేశస్తులకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేసే విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి ముందు చూపు చెప్పారు. ఈరోజు ఒకటే సార్, మనం ఒకటే చెప్తున్నాము. ఈరోజు కాంగ్రెస్ నాయకులు నేను సూటిగా స్పష్టంగా ఒకటే చెప్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం 1967లో పిఎం ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు 1968 గోల్డ్ కంట్రోల్ యాక్ట్ తీసుకొచ్చి బంగారం నిల్వలపై ఆంక్షలు విధించిన మాట వాస్తవం కాదా? బంగారు బిస్కెట్లు నాణ్యాల యాజమాన్యంపై నిషేధం చేసిన మాట వాస్తవం కాదా? బంగారు ఆభరణాలపై పరిమితులు విధించారు, అది వాస్తవం కాదా? ముఖ్యంగా స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో 14 క్యారెట్స్ కంటే కూడా ఎక్కువ నాణ్యత గల ఆభరణాలు తయారు చేయకూడదని ఆంక్షలు ఇచ్చారు. అదేవిధంగా 2013లో పిఎం మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా చిదంబరం గారు ఆర్థిక శాఖ మంత్రి గారు ఉన్నారు, అప్పుడు కూడా గోల్డ్ మీద ఆంక్షలు విధించారు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినప్పుడు ఒక న్యాయం, భారతదేశం గురించి దేశ క్షేమం కోసం నరేంద్ర మోదీ గారు చేయడం ఇది ముమ్మాటికి ఇదొక అబద్ధము. రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగా సిగ్గుచేటు. అంటే తను ఒక మధ్యతరగతికి సంబంధించిన వ్యక్తిగా ఆలోచించట్లేదు, ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా గల నాయకులుగా కూడా మాట్లాడడం చేత కావట్లేదు. ఎందుకంటే మధ్యతరగతి వ్యక్తులకు తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి కష్టాలు. కానీ తను మధ్యతరగతి ఒక వ్యక్తిగా దేశ ప్రధాని ముందుగుండి దేశంలో ఉన్నటువంటి ప్రజలను తన కష్టాలుగా నమ్ముకొని ఈరోజు మనం ముందు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రతి విషయం చెప్తే ఈరోజు వాటిని కూడా వక్రీకరించడం నిజంగా దుర్మార్గం చందు గారు. సో ఒకటే చెప్తున్నాం స్పష్టంగా మీడియా ముఖంగా దేశ ప్రజలకు కూడా, నరేంద్ర మోదీ గారు ఏదైతే నినాదం తీసుకున్నారో ఈ దశ దిన మంత్రం ఏదైతే పొదుపు మంత్రం ఉందో ఆ పొదుపు మంత్రాన్ని మనం పాటిద్దాం. ఖచ్చితంగా మార్పు ఎక్కడో రాదు, మనతో పాటే మార్పు వస్తే దేశాభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం అవుతాం. ఈరోజు మనం ఏదైతే ఆర్థిక వ్యవస్థలో టాప్ 11 నుంచి టాప్ 2 వరకు వచ్చాం, ఇప్పుడు టాప్ 4 వచ్చాం, భవిష్యత్తులో టాప్ 2 టాప్ 1 ఫ్రంట్ రన్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా గ్రోత్ రేటు నిలకడగా ఉండాలి, రూపాయి రేటు క్షీణించకుండా బలమై ఉండి డాలర్కు ఈక్వల్గా, అంటే డాలర్ రేటు పెరగకుండా రూపాయి రేటు పెరిగితేనే మనం ఆర్థిక వ్యవస్థలో దేశాభివృద్ధిలో భాగస్వామ్యమై ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థలో గ్రోత్ రేటు పెరిగి మనం టాప్ 1 టాప్ 2 కంట్రీ దిశగా వెళ్తాం సార్. ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు దేశ ప్రజల కోసమే ఈ సూచనలు చేశారు, ప్రజలందరూ గమనించాలని మీడియా ముఖంగా కోరుతున్నాం. రైట్, ఇలాని భాష గారు, మోదీ గారు చెప్పిన దశ దిశ ఆర్థిక పొదుపు మంత్రం అనేది
దేశ ఆర్థిక ప్రగతిని మార్చబోతోందా? ఏమంటారు మీరు? ఏ విధంగా మెరుగుపరచగలరు? ఖచ్చితంగా ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారు సూచించారో ఖచ్చితంగా అది దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుతుంది. ప్రగతి జరుగుతుంది, మరీ ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా మనకు కాపాడగలుగుతాం. ఎందుకంటే మనం ఒకసారి చూసుకుంటే ఈ సంవత్సరంలో మనము గోల్డ్ రిజర్వ్స్ మనం చూసుకుంటే దాదాపు మనకు 25% పెరగడం జరిగింది. అంటే భారతదేశంలో దాదాపు 800 టన్నుల దిగుమతి జరుగుతా ఉంది మనకు ఈ యొక్క బంగారం. కాబట్టి ఈ కాలంలో మనం చూస్తున్నాం ఏ విధంగా గోల్డ్ బార్స్ అయితేనేమి, డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితేనేమి, గోల్డ్ కాయిన్స్ రూపంలో విపరీతంగా ఈ యొక్క మధ్య తరగతి ప్రజలు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి మనం ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ ఈ జరుగుతున్న పరిణామాలు ఏ విధంగా ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా కుదేలవుతున్నాయో, మనది మిక్స్డ్ ఎకానమీ. కాబట్టి ప్రపంచంలో ఏ సంక్షోభం ఎదురైనా కూడా ఖచ్చితంగా అది భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన ఖచ్చితంగా అది భారం చూపిస్తుంది, దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టు మన మిక్స్డ్ ఎకానమీకి మనకు ప్రయోజనాలు ఉంటాయి, దుష్ప్రయోజనాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ దుష్ప్రయోజనాలు ప్రజల మీద భారం పడకుండా కాపాడేందుకే ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటాయి. అందులో భాగంగానే ఈ రోజు ఆర్థిక వ్యవస్థ సూచనల మేరకే ప్రధానమంత్రి మోడీ గారు ప్రజలకు వినిపించడం జరిగింది. కాబట్టి మనం చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా క్యాపిటలిస్ట్ ఎకానమీ ఉన్నటువంటి సింగపూర్, ఆస్ట్రేలియా లాంటి దేశాధినేతలే వారి యొక్క ప్రధానమంత్రులే వారి యొక్క ప్రజలకు సూచిస్తున్నారు, ఈ యొక్క అప్రమత్తత చేస్తున్నారు. కాబట్టి మనది ఈ రోజు భారతదేశం అనేది ఒక దేశం వరకే కాదు, ఇది ఒక ఉపఖండం. కాబట్టి ఇంత విశాలమైన దేశము, ఇంత కోట్లాది మంది జనాభా కలిగిన దేశం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రధానమంత్రి సూచనలను మనము పాటిస్తేనే మన ఆర్థిక వ్యవస్థ అనేది గాడిలో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గోల్డ్ ఏదైతే ఉందో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో దాన్ని డాలర్స్ లో మనం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి మనం చూస్తున్నాం ప్రపంచంలో ఏ విధంగా ఈ యొక్క ఇరాన్ ఇజ్రాయిల్ యొక్క యుద్ధం వల్ల మనకు ఆర్థిక సంక్షోభం అనేది ప్రపంచ వ్యాప్తంగా నెలకొని ఉంది. కాబట్టి మనకు చమురు తీసుకుంటే దొరకడం చాలా కష్టంగా మారింది. ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఏదైతే క్లోజ్ అయిందో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం యొక్క దూరదృష్టి వల్ల మనము ఇన్ని రోజులు రిజర్వ్స్ పెట్టుకోవడం వల్ల మనకు ఎటువంటి భారం పడలేదు, ప్రజలకు ఎటువంటి నష్ట కష్టాలు చెవి చూడలేదు. మనం చూసుకున్నాం మన చుట్టూ ఉండే దేశాల్లో ఎంత అల్లకల్లోలమై ఎంత భారం ప్రజల మీద పడిందో. కానీ భారతదేశంలో పటిష్టమైన నాయకత్వము ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం వల్ల ప్రజలపైన ఆ భారం పడనీయకుండా ఇన్ని రోజులు మనం తీసుకొని రాగలిగినాం. కాబట్టి ఇప్పటి నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే సూచనలు మనకు అందించారో వాటిని తూచా తప్పకుండా దేశ పౌరులు పాటిస్తే మన ఆర్థిక వ్యవస్థకు ఏ రాగి రవ్వంత కూడా నష్టం చేకూరకుండా మనం ముందుకు వెళ్తామనేది ఖచ్చితంగా ప్రధానమంత్రి అయితేనేమి దేశ ఆర్థికవేత్తలందరూ కూడా ప్రగాఢంగా ఆశిస్తున్నారు. కాబట్టి అదే కోవలో మన ఆంధ్ర రాష్ట్రం ప్రజలు కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. కేవలం యొక్క గోల్డ్ పర్చేస్ వరకే కాదు, చమురును మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని ప్రధానమంత్రి గారు తన అలా కాదు, ఇప్పుడు మిగతా రంగాలకు కూడా ఈ ఆర్థిక క్రమశిక్షణ అనేది మిగతా రంగాల్లోకి వెళుతుందా? ఈ ఆర్థిక మంత్రాన్ని అసలు సామాన్య ప్రజలకి ఇది ఒక కష్టంలా చూడాలా? నిజంగానే అంటే వాళ్ళకి ఏదన్నా పెరుగుతుంది ఆర్థికంగా కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి అనుకోవచ్చా? ఆర్థిక వ్యవస్థలను కాపాడడం కోసమే ప్రధానమంత్రి గారు సూచనలు ఇవ్వడం జరుగుతా ఉంది. ఈ యొక్క గోల్డ్ అయితేనేమి, భవన నిర్మాణం, పెద్ద భవన నిర్మాణ కార్యక్రమాలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఎందుకు ఆపడం జరిగిందంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లో మనకు ఈ యొక్క ఇన్ఫ్లేషన్ పెరగడం జరుగుతా ఉంది. కాబట్టి ప్రతిదీ కూడా మనం డాలర్లు ఇవ్వడం జరుగుతుంది. మన ఫారిన్ రిజర్వ్స్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే ప్రజల మీద అది భారం మోపాల్సి వస్తుంది. మధ్య తరగతి ప్రజలపైన, పేద తరగతి ప్రజలపైన ఆ యొక్క ఇన్ఫ్లేషన్ పెరగకుండా ద్రవ్య లోటును కాపాడుకుంటూ ఉండడం కోసం ఈ రోజు ప్రధానమంత్రి గారు ఆ 10 సూత్రాలను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనం పాటించాల్సి వస్తుంది. ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రోజు పటిష్టమైన ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వము మన దేశంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ సూచనలు మనం గనక పాటిస్తే కరోనా లాంటి కష్టకాలాన్ని మనం అధిగించి ముందుకెళ్లడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఖచ్చితంగా ఏకతాటి పైన మన నాయకత్వం నిలబడుతుంది. ప్రజలు కూడా సహకరించి దీన్ని మనం దాటి వెళ్తామని చెప్పి ఆశాభావ వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి అంత నష్టం కన్నా ఆది నష్టం మేలు అని చెప్పి పెద్దలు చెప్పారు. ఖచ్చితంగా ఆ సూత్రాన్ని ప్రభుత్వం కూడా పాటిస్తా ఉంది. కాబట్టి ఈ యొక్క ఇప్పటి నుంచే మనం జాగ్రత్త వహించి ఇప్పటి నుంచే మనము ప్రభుత్వం యొక్క సూచనలను పాటిస్తే వచ్చే నష్టాన్ని మనం నివారించవచ్చని చెప్పి మనసారా ఆశిస్తున్నాం. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం పొదుపుకు ఒక నిదర్శనం.
మనం చూసాం ఏ విధంగా గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఖజానా అంతా కూడా పరదాలు కట్టడానికో ముఖ్యమంత్రి వెళ్తా ఉంటే పరదాల కోసమే ఈ యొక్క నిధులన్నీ కూడా కేటాయించాలి. అదే విధంగా చార్టెడ్ ఫ్లైట్స్ కోసము కాస్త 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు కూడా ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లను చార్టెడ్ ఫ్లైట్లను ఏ విధంగా ఉపయోగించే వాళ్ళని చూసాం. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పరదాలు మనం అదుపు చేశాం. ఈ యొక్క చార్టెడ్ ఫ్లైట్స్, ఈ యొక్క భారీ కాన్వాయ్లు, ముఖ్యమంత్రి సెక్యూరిటీ కోసం కోట్ల రూపాయల దుర్వినియోగాన్ని మనం ఆపగలిగాం. కాబట్టి అదే విధంగా ఋషికొండ ప్యాలెస్ మనం చూసాం ఏ విధంగా 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆవిరి చేశారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం ఈ రోజు దేశానికి ఒక ఆదర్శం. ఏ విధంగా మనం పొదుపు చేయగలిగితే ఆ యొక్క డబ్బును మనం ప్రజల సంక్షేమం కోరికే మనం ఇవ్వగలుగుతున్నామని చెప్పేసి ఈ యొక్క దేశాన్ని కూడా ఆదర్శంగా ఆంధ్ర రాష్ట్రం నిలబడేది. ఖచ్చితంగా ఆ కోవలోనే ప్రధానమంత్రి చూపించిన బాటలోనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా దేశానికి ఇంకా సూచనలు ఇవ్వబోతున్నారు. ఒక 2-3 రోజుల్లోనే ఖచ్చితంగా ఒక సూచనలు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని గనక పాటిస్తే ఖచ్చితంగా దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతుందని చెప్పి ఆశాభావం మాట్లాడదాం అండి. శ్రీనివాస్ గౌడ్ గారు మీరేమంటారు? ఈ ప్లాన్ ఎలా చూడాలి? శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్కారం, చెప్పండి. అంటే పొదుపు మంత్రం సామాన్యుల్ని రక్షించబోతుందా, మరిన్ని కష్టాలకు గురి చేయబోతుందా? మొదటగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ నమస్కారం, మరియు మన సోదరులకి నమస్కారం. ఇక్కడ మన మోడీ గారు చెప్పిన 10 మంత్రాల్లో మెయిన్ బంగారం, ఆయిల్ అండ్ విదేశీ పర్యటనలు అండి. ఇప్పుడు సహజంగా మీరు ఎగుమతులు దిగుమతులు మనం ఎప్పటి నుంచో చూసుకుంటే, మన ఉదాహరణకి లాస్ట్ ఇయర్ చూసుకున్నా మనకి ఎక్కువ ముడి చమురు దిగుమతి చేసుకుంటాం, బంగారం దిగుమతి చేసుకుంటాం, ఎలక్ట్రానిక్ వస్తువులు దిగుమతి చేసుకుంటాం, ఎరువులు, బొగ్గు, సహజవాయు తీసుకుంటాం. మెయిన్ వాటిలో బంగారము అని ఆయిల్ అనేది మెయిన్ సార్. దీంట్లో ఇదే సమయంలో మొత్తం మన 2022-23 నుంచి చూసుకుంటే ఎగుమతులు కూడా మనకి బాగానే ఉన్నాయి. ఎగుమతులు ఉదాహరణకి లాస్ట్ ఇయర్ మనం చూసుకుందాం, 2024-25లో ఇంపోర్ట్ మనం $725 బిలియన్ దిగుమతి చేసుకున్నాం. అలాగే మన ఎగుమతులు కూడా బాగానే ఉన్నాయండి. కాబట్టి అంత మోతాదులు లేవు. సుమారు $445 బిలియన్ మనం ఎగుమతి చేసాం. అంటే బట్ డెఫిసిట్ వచ్చేసరికి సుమారు $280 ఉందండి. అంటే మనం ఎగుమతి చేసింది దానికన్నా దిగుమతి ఎక్కువ చేసుకున్నాం. అందువల్లనే మన ప్రధాని గారు మన కొన్ని స్కీమ్స్ తేవడం జరిగింది. మేక్ ఇన్ ఇండియా ఒకటి, పిఎల్ఐ స్కీమ్ ఒకటి, రెన్యూబుల్ ఎనర్జీ మనం ఇక్కడే చేసుకోవడం ఒకటి, మళ్ళీ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గరే చేసుకోవటం, అంటే డిఫెన్స్ సంబంధించి ఇప్పుడు డిఫెన్స్ సంబంధించిన వస్తువులు మన దగ్గర ఇప్పుడు ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయండి. వీటి వల్ల మనకి దిగుమతి అనేది ఇంకా అసలు తగ్గుతానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే మన ఇందాక రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఇప్పుడు పోయినసారి అంతకు ముందు కూడా మన ఈ ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేశారండి. ఆల్రెడీ మీకు తెలుసలేదు, ఆల్రెడీ ఇది ఒకటి 1967లో ఇందిరాగాంధీ గారు గోల్డ్ తెచ్చాను ఒకటి వచ్చింది. ఇది కొంతమంది ఫేక్ అన్నారు. ఇది ఫేక్ అయినా కాకపోయినా వాళ్ళు 1968లో గోల్డ్ కంట్రోల్ యాక్ట్ ఒకటి వచ్చిందండి. 1968 గోల్డ్ కంట్రోల్ యాక్ట్ అంటే దిగుమతులు తగ్గించడం కోసమని గోల్డ్ కంట్రోల్ పెట్టడం జరిగింది. దాంట్లో ఏమైందంటే గోల్డ్ బార్స్ కానీ కాయిన్స్ కానీ ఎవరు ఉంచేటప్పుడు కొన్ని పరిమితులు విధించారు. అంటే కొన్ని ఇంతే ఉంచుకోవాలి చేశారు. జ్యువెలరీ షాప్స్ మీద కఠినమైన చర్యలు విధించడం జరిగింది. మరియు 14 క్యారెట్ నగలు తయారు చేసే ఆంక్షలు, బంగారం డిక్లైన్ తప్పనిసరి. అంటే బంగారం కొనుక్కున్నప్పుడు కంపల్సరీగా ప్రతి వాళ్ళు డిక్లేర్ చేసిన అవసరం ఉంది. ఇవన్నీ ఇలాంటివి తేవటం వల్ల ఏమైందంటే ఇండైరెక్ట్గా వాళ్ళు అనుకున్నది ఒకటి, కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అండి ఆ ఆంక్షలు పెట్టడం వల్ల స్మగ్లింగ్ పెరిగిపోయింది, బ్లాక్ మార్కెటింగ్ పెరిగిపోయింది, దుబాయ్ నుంచి గోల్డ్ స్మగ్లింగ్ చేయడం ఎక్కువైపోయింది. అంటే అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అంటే దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల, అంటే వాళ్ళు గోల్డ్ యాక్టే తెచ్చారు కానీ దాని తగ్గ సరైన ఇంప్లిమెంట్ చేయకపోవటం, సరైన ఆంక్షలు విధించకపోవటం, సరైన ఇది తీసుకోవడం వల్ల దానివల్ల ఎక్కువ అంటే దుష్ఫలితాలు ఎక్కువ వచ్చేది జరిగింది. అందుకని ఏమైందంటే 1990లో విపి సింగ్ గారు వచ్చేసి ఆ గోల్డ్ యాక్ట్ని క్యాన్సిల్ చేశారు. తర్వాత ఎప్పుడైతే చిదంబరం గారు మన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు 2013లో అప్పుడు కూడా ఆయిల్ ఇంపోర్ట్స్ భారీగా పెరగటం ఒకటి, గోల్డ్ ఇంపోర్ట్స్ పెరగటం వల్ల మన రూపాయి బలహీన పట్టడం వల్ల అప్పుడు కూడా 2012లో అప్పుడు కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు బంగారు కొనుగోలు తగ్గించండి, దేశార్థిక పడిపోతుందని చెప్పి ఆంక్షలు వేయడం జరిగింది. ఆ 2013 తీసుకున్న చర్యల వల్ల ఇంపోర్ట్ డ్యూటీ పెంచారండి. అంటే 2% ఉన్న ఇంపోర్ట్ డ్యూటీ 10% చేశారు. అలాగే 80-20 రూల్ ఒకటి పెట్టారు. అంటే మనం దిగుమతి ఉదాహరణకి 100 కేజెస్ దిగుమతి చేసుకుంటే దాంట్లో 20% ఎక్స్ట్రా ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పి ఒక యాక్షన్ పెట్టడం జరిగిందండి. అదే
గోల్డ్ ఈఎఫ్టీ మరియు బులియన్ నియంత్రణ చేయడం జరిగింది. దీనివల్ల అఫ్షియల్గా ఇంపోర్ట్స్ తగ్గాయి, స్మగ్లింగ్ మళ్ళా పెరిగింది. అంటే ఇది ఈ ఆంక్షలు పెట్టడం వల్ల ఏముందంటే మనం ఆంక్షలు పెట్టడమే కాకుండా దానికి తగ్గ సరైన మనం ఇది చేసుకోకపోతే ఏముందంటే ఆటోమేటిక్ స్మగ్లింగ్ పెరుగుతుంది. అలా ఉందండి. ఇంకా ఉదాహరణకి చమురు చూసుకున్నాం. చమురు కూడా మనకి తెలిసిందే. చమురు మ్యాక్సిమం మనం చమురు ఎక్కువ ఇంపోర్ట్స్ ఎక్కువ జరుగుతుంటాయి. మన 2020 $145 బిలియన్ చమురు ఇచ్చేసి అంటే సుమారు 12.3 లక్షల కోట్లు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే దీనివల్ల అందుకే భారత్లో ఎక్కువ ఎలక్ట్రానిక్ వాహనాలు వాడమని సార్ చెప్పారు, మీకు చూశారు. సౌర శక్తిని వాడమని చెప్పారు. ఇథనాల్ బైండింగ్, గ్రీన్ హైడ్రోజన్ కోసం కూడా సార్ చెప్పడం లేదు. ఇక్కడ ఇంకోటి ఏముందంటే మనం చూసుకుంటే గోల్డ్ కొనొద్దని మోడీ గారు చెప్పడానికి ఒక రీజన్ ఉందండి. ఇదివరకు పూర్వకాలంలో గోల్డ్ మన వాళ్ళు పెద్దవాళ్ళు ఎందుకు కొనేవాళ్ళు అంటే గోల్డ్ కొనుక్కొని ఏదైనా అవసరం వచ్చినప్పుడు అమ్ముకొని దాన్ని క్యాష్ రూపం చేసుకొని మళ్ళీ రైతులు వాటికి ఉపయోగపడేదండి. కానీ ఇప్పుడేం జరుగుతుందంటే గోల్డ్ ఇన్వెస్ట్ కోసం కొంటున్నారు. అంటే గోల్డ్ మనకి 100 గ్రాముల గోల్డ్ మనకు అవసరమైతే మన ఆభరణలు ధరించడానికి కానీ సుమారు దానికి మించి ఇన్వెస్ట్ చేసి బ్లాక్ మనీ అంటే లాకర్లో పెట్టుకోవడం కానీ అది చేసుకోవడం వల్ల ఏముందంటే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్ మన దేశానికి ఈ డెవలప్మెంట్కి ఎలాంటి ఉపయోగపడలేదు. అది మెయిన్ ప్రాబ్లం. అది కాక ఇప్పుడు క్రూడ్ ఆయిల్, వీటన్నిటి వల్ల ఏంటంటే జీడిపి వృద్ధి జరగటం వల్ల మా మోడీ గారు చెప్పినట్టు 2047 టార్గెట్లో మనం వరల్డ్లో నెంబర్ 1 ఇండియా అవ్వటానికి ఈ 10 మనం అందరూ పాటించగలిగితే 100% 2041 నెంబర్ 1 అవుతామండి. దీనివల్ల మనకి వచ్చే ఇబ్బందులు లేవు. మీరు ఇందా చెప్పినట్టు ఏమైనా ఇబ్బందులు వస్తాయంటే ఇబ్బందులు ఏముంది, వాళ్ళు సార్ చెప్పినట్టు చేసుకుంటే ఓకే రైట్ శ్రీనివాస్ గారు డిస్కస్ చేద్దాం. రైట్ అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారిని తీసుకోబోయే ముందు ప్రైమ్ డిబేట్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. మోదీ చేసిన కీలక వ్యాఖ్యలు, పొదుపుకి సంబంధించి కూడా పొదుపు మంత్రం అనేది మరిన్ని కీలక రంగాలకు కూడా వెళ్ళబోతుందా? నిజంగా దానివల్ల సామాన్యులు రక్షణ పొందుతున్నారు లేదంటే మరిన్ని సమస్యలకు గురవుతున్నారా? దాని గురించి కూడా మాట్లాడబోతున్నాం. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు వైసీపీ నుంచి. వెంకటేశ్వర రెడ్డి గారు, ఆర్థిక క్రమశిక్షణకి సంబంధించి అంటే బంగారం క్రయ విక్రయాలు కట్టడి చేయడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ సాధ్యమా? మోదీ చేసిన పొదుపు మంత్రానికి సంబంధించి మీ మాటలు ఏం చెప్తారు? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. మోడీ గారు చెప్పిన ఈ 10 సూత్రాలు ఖచ్చితంగా తూచా తప్పకుండా ప్రభుత్వాలు కఠినంగా అమలు జరిపితే, గుర్తుపెట్టుకోండి, అమలు జరిపితే, చెబితే కాదు, అమలు జరిపితే ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఈ అమలు జరపడానికి ముందుగా ప్రజల మీద నిందలు వేయకుండా ప్రభుత్వాలు సరైన దిశగా అమలు జరిపే పద్ధతిని పాటించాలి. సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు ఇంతకు ముందు గోల్డ్ యాక్ట్ 68లోనే ఇందిరాగాంధీ గారి టైంలోనే వచ్చింది. అప్పుడు ఈ అమలు జరిపే ఉద్దేశం వేరే విధంగా వాళ్ళు చెప్తే ఈ స్మగ్లింగ్ పెరిగిపోయింది, మాఫియా పెరిగిపోయింది అని చెప్పారు. వాస్తవం కూడా అది. అట్లానే ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం అమలు జరిపినప్పుడు సమాజం కోసం మద్య నిషేధం అమలు జరుపుదాం అనుకుని చూసినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మాఫియా పెరిగిపోయింది, స్మగ్లింగ్ పెరిగిపోయింది, కల్తీ సారా పెరిగిపోయింది, రకరకాల ఇబ్బందులు వచ్చినాయి. ఇక్కడ మేమేమంటామంటే ప్రభుత్వాలు చెప్పటం కాదు, చేయడం ముఖ్యం. ఇంతకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 14లో సారీ ఫర్ ద ఇంటరప్షన్ అండి. ఇక్కడ ప్రధాని మోదీ గారు చెప్పడం కాదు, చేసి చూపించారు. ఆయన కాన్వాయ్ని 2 వాహనాలకే కుదించుకున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి విఐపీలు, మంత్రులు కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? ఆహ్వానిస్తారా లేదంటే విమర్శలు తప్ప తిరస్కరిస్తాయనుకోవాలా? ఒక ప్రభుత్వ అధినేత అమలు జరపటం అంటే ఆయన వ్యక్తిగతంగా అమలు జరపటం కాదు, భారతదేశం మొత్తంగా అమలు జరిపే విధంగా చర్యలు తీసుకోవడాన్ని అమలు జరపడం అంటారు. నేను కుదించుకున్నాను కాబట్టి అంతా సక్రమంగా జరిగిపోయింది, మా ఇంట్లో బాగుంది కాబట్టి దేశమంతా బాగుంది. మీరు
అమలు జరిపారు అని చెప్పేసి మీరు ఆయన అమలు జరపడం కాదు, ఆయన వ్యక్తిగతంగా అమలు జరపడం కాదు. ఆయన నరేంద్ర మోడీ గారు కాదు, భారతదేశ ప్రధానిగా ఈయన సూచనలు జారీ చేశారు. నరేంద్ర మోడీ గారిగా సూచనలు జారీ చేయలేదు. వినపడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి. నరేంద్ర మోడీ గారిగా వ్యక్తిగతంగా సూచనలు జారీ చేయలేదు, భారతదేశ ప్రధానిగా సూచనలు జారీ చేశారు. ఆ సూచనలు భారతదేశ ప్రధానిగా అమలు జరిపే విధంగా అన్ని రాష్ట్రాలలో అమలు జరిపే విధానాన్ని ప్రధానిగా మోడీ గారు తీసుకురావాలి. అన్ని రాష్ట్రాలు అమలు జరిపే విధంగా ఒక పద్ధతిని ఏర్పాటు చేయాలి. అలాగే అన్ని రాష్ట్రాలు భారతదేశ ప్రజలు మొత్తం అమలు జరిపేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది. నేను గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోగా వచ్చినప్పుడు బ్లాక్ మనీని వెలికి తీస్తాం అని చెప్పేసి చెప్పారు. ఇంతవరకు బ్లాక్ మనీని వెలికి తీసిన దాఖలాలు లేవు. నోట్ల రద్దు కార్యక్రమంలో ప్రజలు బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడి ఇబ్బందులు పడుతూ అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సమయంలో కూడా ఇదంతా దేశ ప్రజల మంచి కోసమే, బ్లాక్ మనీ వెలికి తీయడం కోసమే అని చెప్పేసి, నల్లధనాన్ని వెలికి తీయడం కోసమే చెప్పారు. కానీ జనాలు క్యూలో నిలబడ్డారు, పేద ప్రజలే ఇబ్బంది పడ్డారు, మధ్యతరగతి ప్రజలే ప్రాణాలు కోల్పోయారు. కానీ బ్లాక్ మనీ ఎక్కడ వెలికి వచ్చిందన్న దాఖలాలే లేవు. లైన్లో పెడతాను అన్నారు. ఈ ప్రజల్ని బ్యాంకుల దగ్గర లైన్లో పెట్టారు. ఇప్పుడు మళ్ళీ లైన్లో పెడతాను అంటున్నారు. పెట్రోల్ బంకుల దగ్గర జనాన్ని లైన్లో పెట్టారు. కానీ ఇక్కడ ఒకటండి వెంకటేశ్వర రెడ్డి గారు, బ్లాక్ మనీ బయట పెట్టడమే కాదు, దేశానికి సంబంధించిన రక్షణలో కూడా, అంటే కొంతమంది ముష్కరులు ఈ దేశం మీద కొన్ని ప్లాన్స్ చేసినప్పుడు ఏదో డబ్బు అనేది వాటి ఆపడం కూడా జరిగింది. అలాంటి సినిమాలు కూడా వచ్చాయి ఈ మనీకి సంబంధించి కూడా. ఏమంటారు మల్లికార్జున గారు? ఒకటి సార్, మీరు అడిగిన దానికి అవలేదు, బట్ వారు ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నారు, మీరు చెప్పిందని. మాట్లాడేటప్పుడే మీకు అభ్యంతరాలు ఎందుకు వస్తాయో వాళ్ళందరూ చెప్పినప్పుడు విశ్లేషణగా అంటే మీరు పేద ప్రజలు మేము ఒకటే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం, మా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఓపిక లేనప్పుడు మా ప్రశ్నలు వినే ఓపిక లేనప్పుడు, ఓకే వెయిట్ చేయండి మల్లికార్జున గారు, వెయిట్ చేయండి, చెప్పండి. వాళ్ళ ప్రశ్నలు మేము వినము అని చెప్పండి. ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ క్యారీ ఆన్. వినేటప్పుడు వాళ్ళకి ఇచ్చే టైంలో మాకు ఇచ్చే టైంలో ఎందుకు వ్యత్యాసం ఉంటుంది? అంటే వారు ఒక క్రాస్ క్వశ్చన్ వేయబోయారు అంతే, ఏం లేదు. ఓకే కంటిన్యూ చేయండి. ఎందుకు వ్యత్యాసం ఉంటుంది? లేదు వ్యత్యాసం ఏం లేదు. దయచేసి వద్దు, డైవర్ట్ చేయొద్దు. వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. మీరు మాట్లాడిన తర్వాత నేను వారికి సమయం ఇస్తాను, చెప్పండి. నేను క్లియర్ గా ఏం చెప్తున్నానంటే, అమలు జరపండి, ప్రజలకు మేలు చేయండి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి లాగా ఏదో నేను తగ్గించుకున్నాను సెక్యూరిటీ కాబట్టి ఇంక దేశమంతా అమలు జరిపినట్టేను, ఇది సక్సెస్ అయినట్టేను అని కాకుండా అమలు జరిపే ప్రయత్నం చేయండి. అమలు జరిపే దేశాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు, మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం భారతదేశంలో అధికారంలోకి వచ్చినప్పుడు మన భారతదేశం అప్పు 55 లక్షల కోట్లు. ఇప్పుడు భారతదేశం అప్పు వచ్చేసి 160 లక్షల కోట్లు. ఎందులో ముందుకు తీసుకెళ్ళింది? అప్పుల్లో ముందుకు తీసుకెళ్ళిందా? అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళిందా? ఇక్కడ చెప్పేది ఒకటి, లెక్కలు ఒకటి, అక్కడ జరుగుతున్నది ఒకటి అయి చెప్పడం మాత్రమే చెబుతూ, ప్రచారం మాత్రమే చేసుకుంటూ, పబ్లిసిటీ మాత్రమే చేసుకుంటూ, వాస్తవాలకు అది అమలు జరపకపోతే సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు? మీరు చెప్పిన సూత్రాలన్నిటినీ మేము మంచిదే, దేశ ప్రజల కోసమే మీరు చెప్పారు అని మేము నమ్మాలంటే మీరు అమలు జరిపి ఆ విధంగా దేశ ప్రజల్ని ముందుకు తీసుకొచ్చి పొదుపులో ముందుకు తీసుకెళ్లి చేస్తే మంచిది. పొదుపు అనేది అందరికీ మంచిదే. సామాన్య ప్రజల దగ్గర నుంచి, కూలీనాలు చేసుకునే ప్రజల దగ్గర నుంచి దేశం మొత్తం కూడా పొదుపు అనే పదము మంచిదే. కానీ అది అమలు జరపాలంటే ప్రభుత్వాలే వీటి మీద నిర్ణయాలు తీసుకొని, ప్రభుత్వాలే వాటిని అమలు జరిపే విధంగా, సామాన్య ప్రజలు కూడా అమలు జరిపే విధంగా ఆచరణలో ముందుకు రావాలి. ఆచరణలో ముందుకు వచ్చి ఆదర్శంగా నిలవాలి. చెప్పేసి వదిలేసాం జరిగిపోద్దంటే కాదు అని చెప్తున్నాను నేను. ఓకే రైట్ అండి. మల్లికార్జున గారు, వారు మాట్లాడిన మాటలలో
నోట్బందీ గురించి కూడా చెప్పారు, ఇబ్బంది పడ్డారు ప్రజలని. అలాంటి సినిమాలు కూడా మనం చూసాం. దురంధర్ లాంటి సినిమాల్లో ఎంతమంది భయపడ్డారు నోట్బందీ చేసినాక. ఒకటి సారు మాట్లాడిన దానికి స్పష్టంగా సూటిగా అంటే ఒకటే వారు చెప్పాలనుకుంటే 2016 మల్లికార్జున్ గారు ఒక్క నిమిషం, వారు ఏంటంటే వ్యక్తిగతంగా ప్రధానిగా ఉన్నారు కదా, అన్ని రాష్ట్రాలు అమలు చేసే దిశగా ఆయన చెప్పొచ్చు, వ్యక్తిగతంగా చూపడం కాదు, మాటల్లో కాదు, చేతుల్లో అందరూ చేసేలా చేయొచ్చు కదా అనేది వారి ప్రశ్న. సార్ వాస్తవంగా 2016 నవంబర్ 8న ఏదైతే తీసుకున్నారో డీమానిటైజేషన్ వల్ల కొన్ని రకాల ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవం అయినప్పటికీ అంతర్జాతీయ ఉగ్రవాదం అంటే నకిలీ కరెన్సీ కావచ్చు, దొంగ నోట్ల మార్పిడి కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇతరత్ర శత్రు దేశాల నుంచి వచ్చేటువంటి ఫేక్ కరెన్సీ, ఇది కూడా ఒక రకమైన బ్లాక్ మనీనే. అది పెద్దలు గమనించాలని కోరుతున్నా. ఈరోజు బ్లాక్ మనీని అరికడతామంటే ఏదో రాజకీయ నాయకులు ఎక్కడ స్విస్ బ్యాంకులో పెట్టుకున్నటువంటి డబ్బుని తీసుకొచ్చి అరికట్టడం కాదు. ఇక్కడ బ్లాక్ మనీని కూడా అరికట్టడం అంటే వచ్చేటువంటి ఫేక్ కరెన్సీని. ఈరోజు ఒక శ్రామికుడు ఉంటాడు, ఉదయం నుంచి రాత్రి వరకు వెళ్ళి పని చేసి ఒక 500 రూపాయలు 1000 రూపాయలు డబ్బు సంపాదిస్తాడు. ఏటీఎం దగ్గరికి వెళ్తే 500 రూపాయలు దొంగ నోటు వస్తుంది. దానికి అతను కష్టపడి సంపాదించి చెమటను చిందించాడు, కానీ అక్కడ ఫేక్ కరెన్సీ వస్తుంది. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇలాంటి వ్యవస్థను తీసుకురావాలి, ఈ వ్యవస్థను నిర్మూలించాలని చెప్పేసి గతంలో కూడా నోట్ల రద్దు మొదటిసారిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చేయలేదు సార్. గతంలో చాలా మటుకు ఎల్బి శాస్త్రి గారి సమయంలో కావచ్చు, ఇందిరాగాంధీ గారి పీరియడ్లో కావచ్చు, చాలా రకాలుగా 2-3 సార్లు దొంగ నోట్ల మార్పిడి జరిగింది. సో వాటిని అరికట్టడం కోసం నరేంద్ర మోదీ గారు తీశారు. సార్ చందు గారు స్పష్టంగా ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈరోజు నరేంద్ర మోడీ గారు మాటలు చెప్పేటువంటి వ్యక్తి కాదు, చేతల్లో చేసి చూపించేటువంటి వ్యక్తి. ఈరోజు పెద్దలు చెప్పారు 2014 నుంచి 2026 వరకు. ఈరోజు దేశం యొక్క అభివృద్ధిని మీరు స్పష్టంగా చెప్పాలి. దేశంలో పేదరికం తగ్గించారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేశారు, రోడ్స్ కానీ, రైల్వే కానీ, ఎయిర్పోర్ట్స్ కనెక్టివిటీ కానీ, ఎయిమ్స్ కావచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్క పేద మధ్యతరగతి ప్రజలకు ఉచిత అన్నార్థిగా పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని తీసుకురావడంతో పాటు పేద మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే విధంగా 25 లక్షల ఆరోగ్య బీమా అందించినటువంటి గవర్నమెంట్ ఈ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు ఒక్కటే చెప్తున్నాం, పేద ప్రజలు కావచ్చు, సామాన్య ప్రజలు కూడా కష్టపడకూడదు. ఈరోజు ముందు జాగ్రత్తగా కొన్ని రకాల సూచనలు చేయడం వల్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా దేశం యొక్క పురోగతి ముందుకెళ్తుంది. మనం ఏ విధంగా అయితే ప్రజలు ఇబ్బంది పడకుండా దేశాభివృద్ధిలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి ఈరోజు దేశానికి 145 కోట్ల ప్రజలకు ఈరోజు పెద్దన్నగా ఉన్నటువంటి దేశాధినేత ఈరోజు నరేంద్ర మోదీ గారు పేర్కొన్నారు. ఇప్పుడే మనం చూస్తున్నాం, ఈరోజు బంగారం, వెండి వీటి మీద సుంకం మనం దాదాపు 6% నుంచి 15% పెంచారు. దీని యొక్క ఉద్దేశం గోల్డ్ జ్యువెలర్స్ చేసేటువంటి బిజినెస్ మ్యాన్స్ని తగ్గించి వాళ్ళని కుప్పకొట్టడం కాదు చందు గారు. ఎందుకంటే ఈరోజు దాదాపు 15% డ్యూటీలో 10% బేసిక్స్ కస్టమ్ డ్యూటీని విధించి 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన డెవలప్మెంట్ చేసి ఎందుకు వేశారంటే కేవలం ఆర్థిక వ్యవస్థలో 2 సిద్ధాంతాలు పనిచేస్తాయి. మార్కెట్లో సప్లై ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా డిమాండ్ ఎక్కువ ఉంటుంది, మార్కెట్లో డిమాండ్ తగ్గి ఉంటే ఆటోమేటిక్గా సప్లై పడిపోతుంది. అదేవిధంగా ఈరోజు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీదనే ఎకనామికల్ బ్యాలెన్స్ సీట్ అనేది ఉంటుంది, లేకపోతే క్యాడ్ అనేది ఒకటి వస్తుంది ఎకనామిక్లో. నేను ఒక సివిల్స్ ఆస్పిరెంట్ స్టూడెంట్గా క్యాడ్ గురించి తెలుసు. క్యాడ్ మీన్స్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ఈరోజు ఏదైనా రెవెన్యూ ఇన్కమ్ పెరిగి రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గినప్పుడే బ్యాలెన్స్ సీటు ఈక్వల్ అవుతుంది. ఈరోజు మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ శాతం ఫారెక్స్కి సంబంధించిన నిధులు ఉన్నాయి. అంటే ఈరోజు దేశంలో ఎక్స్పోర్ట్స్ వస్తువులు మనం ఇండియా నుంచి ఇతర దేశాలకు వస్తువుల యొక్క తయారీని మనం ఎక్స్పోర్ట్ చేయడం తగ్గించేశాం. కానీ ఇంపోర్ట్స్ అక్కడ నుంచి విదేశాల నుంచి మన ఇండియాకు కొన్ని రకాలైన వస్తువులు, ఏ వస్తువులైనా కూడా దిగుమతి ఎక్కువ చేసుకుంటున్నాం. దానివల్ల మన ఇండియాలో ఉన్నటువంటి మనీ కావచ్చు, మనీ సప్లై కావచ్చు, ఏదైనా ఇతర దేశాలకు తరలి వెళ్ళిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా కరోనా కష్టకాలంలో ఏ విధంగా అయితే ఆత్మనిర్భర్ భారత్ని తీసుకొచ్చాం, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా వోక్ ఫర్ లోకల్, స్వదేశీ నినాదం అనేది ఈ రోజుది కాదు. 1905లో అప్పట్లోనే స్వదేశీ విప్లవం బ్రిటిష్ కాలంలో వచ్చింది. స్వాతంత్ర ఉద్యమ కాలంలో వచ్చినటువంటి స్వదేశీ విప్లవాన్ని ఈ రోజు స్వదేశీ నినాదంతో తీసుకొని యుద్ధాలు అవన్నీ జరుగుతున్నాయి. ఈ టైంలో ఈ డెసిషన్ అనేది కరెక్టేనా? 100% చాలా అంశాలు ఉన్నాయి, ఒక్కొక్కటిగా మనం వెళ్దాం. అలానే ఇప్పుడు కాన్వాయ్ల కుదింపులు ఇవన్నీ ఆయన చూసి ఇతరులు చేసినా కూడా భద్రతకు సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది సార్. ఒకటి, ఇది కేవలం రాష్ట్రానికి సంబంధించో దేశానికి సంబంధించో కేవలం రాజకీయ నాయకులకు సంబంధించిన విషయం కాదు. ఈరోజు దేశం అంటే ఏంటి? అనేక రాష్ట్రాల యొక్క కలయిక. అదేవిధంగా రాష్ట్రం అంటే ఏంటి? అనేక జిల్లాలు, అనేక అసెంబ్లీల యొక్క కలయిక. సో రాజకీయ నాయకులతో పాటు సామాన్య ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు దేశం యొక్క అభివృద్ధి కోసం, దేశ శ్రేయస్సు కోసం, దేశ హితం కోసం, దేశ ఆర్థిక అభివృద్ధి
దేశాభివృద్ధిలో ఈరోజు ప్రమిదలై తాను కూడా ఒక వ్యక్తిగా ముందుకు రావాలని నరేంద్ర మోదీ గారు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ఒకటే స్పష్టంగా చెప్తున్నాం, ఎందుకు ఈ ఫారెక్స్ నిల్వల మీద తగ్గించేయాలి, ఇంపోర్ట్స్ని తగ్గించాలనే ఒక ఉద్దేశంతోనే కేవలం బంగారాన్ని వాడొద్దండి, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలని చెప్పి ఎందుకు నరేంద్ర మోదీ గారు స్పష్టంగా చెప్పారంటే, ఈరోజు కేవలం అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కడో ఇరాన్లో కావచ్చు, అమెరికా, ఇతర దేశాలు, రష్యా, ఉక్రెయిన్ దేశాలు యుద్ధం జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్, ముడి చమురు మీద అనేక ఆంక్షలు ఉన్నప్పటికీ ఇప్పుడు మన దేశంలో అందరికీ తెలుసు 3 రకాలైనటువంటి నౌకలు తీసుకొచ్చి ఈరోజు దేశ ప్రజల పక్కన నిలబడినటువంటి ఘనత ఎన్డీఏ కూటమి ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద ఉంది. ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రధాని మీద విమర్శలు ఆపి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీ నాయకులు కావచ్చు, మేధస్సు కలిగినటువంటి విఘ్నులు కూడా ఆలోచించి దేశం యొక్క పురోగభివృద్ధికి సహకరించాలని చెప్పి స్పష్టంగా కోరుతున్నాం సార్. అంతే. రైట్ అండి. జిలాని గారు మీరేమంటారు? ఖచ్చితంగా అంటే ఇక్కడ చాలా రకాల అంశాలు ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కూడా ఒకటి తీసుకుని వచ్చారు. దానివల్ల ఏ విధంగా అనేది బెనిఫిట్ అనేది ఆలోచించాలి. ఇక్కడ మన దేశం ముందు ఒక విపత్కరమైన పరిస్థితి వచ్చింది, ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది. మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ యొక్క ఇరాన్ ఇజ్రాయిల్ వార్ వల్ల ముడి చమురు యొక్క ధర బ్యారెల్ మనకు రెట్టింపు అవడం జరిగింది. కాబట్టి గత సంవత్సరం లేకుంటే గత నెల మీరు తీసుకుంటే దానికంటే ఇప్పుడు మనం పోల్చుకుంటే రెట్టింపైంది దాని ధర. ఆ ధర అంతా కూడా ఎవరు మోపుతున్నారంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం భరిస్తా ఉంది. ఎన్ని రోజులని భరిస్తారు అంటే ప్రజల మీద భారం పడకుండా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తా ఉంది. రాష్ట్రాల మీద కూడా ఆ యొక్క భారాన్ని మోపడం లేదు. కేంద్ర ప్రభుత్వం తన భుజస్కంధాలపైనే మోపుతా ఉంది. ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఒక 10 సూచనలను మనకి ఇవ్వడం జరిగింది. ఆ సూచనలు పాటించడం యొక్క ముఖ్య సారాంశం ఏమిటంటే, ఒకటి, ఫారిన్ ఎక్స్చేంజ్ ని డాలర్స్ లో మనం ఇస్తున్నాం కాబట్టి అధిక శాతం గోల్డ్ రూపంలో ఇవ్వాల్సి వస్తా ఉంది. మనకు కావాల్సింది ఇప్పుడు ఫ్యూయల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ యొక్క గోల్డ్ ను మనం తగ్గించుకుంటే మన డాలర్స్ చెల్లింపులు తగ్గుతుందని చెప్పి అదొక ఈ యొక్క రాజనీతి. అది అదే విధంగా మనం చూసుకుంటే ఈ ట్రాన్స్పోర్టేషన్, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ యొక్క సారాంశం ఏమిటంటే, ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ట్రాన్స్పోర్టేషన్ తగ్గడం అంటే అది డైరెక్ట్ గా ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గడం అన్నమాట. అంటే మనం గనక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే ఒక సగటున మనం మనిషికి యావరేజ్ గా వేసుకుంటే కూడా 1 లీటర్ తగ్గించినా కూడా దాదాపు మనకు కొన్ని లక్షల లీటర్లు మనం తగ్గించడం జరుగుతుంది కేవలం 1 రోజుల్లోనే. కాబట్టి భారం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మోపుతా ఉంది. ఆ భారం భుజస్కంధాల పైన మోపుతా ఉంది. ఇతరుల మీద అది భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటా ఉంది. కాబట్టి ప్రధాని యొక్క సూచనలు మనం కనుక పాటిస్తే ప్రతి ఒక్కరికి సమన్యాయం జరుగుతుంది. ఈ రోజు జ్యువెలరీ యొక్క కార్మికులైతేనేమి, భవన నిర్మాణ కార్మికులైతేనేమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ పరిణామాలన్నీ కూడా తాత్కాలికమే. మన శ్రేయస్సు కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరుగుతా ఉంది. మన ముందర ఒకటే ఉంది. అందులో ముఖ్యంగా నిర్మాణాలకు సంబంధించి కూడా చూడాలి. జిలాని గారు, చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, జిలాని గారు చెప్పడం జరిగింది, సర్వనాశే సముత్పన్నే అర్థం త్యజితి పండితః. సర్వనాశనం జరగబోతా ఉంది. ఈ రోజు మనం కాదు, దేశం కాదు, రాష్ట్రాలు కాదు, ప్రపంచం మొత్తం కూడా ఒక సంక్షోభాన్ని ఎదురు చేయబోతున్నాము. ఈ రోజు సింగపూర్ లాంటి క్యాపిటలిస్ట్ ఎకనామీకి సంబంధించిన అధినేతలు ఈ రోజు భయపడుతున్నారు. కాబట్టి మనది మిక్స్డ్ ఎకానమీ, మనకు కన్సంప్షన్ చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి మనకు కూడా విపత్తు రాబోతా ఉంది. దాన్ని నివారించడం కోసం, ఆ విపత్తును మనము అధిగమించడం కోసం మనం ఇప్పుడే ఆది నష్టం కన్నా అంత నష్టం కన్నా ఆది నష్టం మేలు అన్నట్టు ఈ యొక్క సూచనలను పాటించుకొని మనము లగ్జరీకు మనం పక్కన పెట్టేసి ఫ్యూయల్ కన్సంప్షన్ మనం తగ్గించి వర్క్ ఫ్రమ్ హోమ్ మనం చేసుకుంటూ అధికంగా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ తగ్గించుకుంటూ ఈ యొక్క పరిణామాలు, ఈ ప్రణాళికలు మనం కనుక పాటిస్తే ఖచ్చితంగా మన ఆర్థిక వ్యవస్థ మీద ఆ యొక్క దుష్పరిణామాలు, ఆ ఇంపాక్ట్ అనేది తగ్గుముఖం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ భవన నిర్మాణ కార్మికులు ఒక్క నిమిషం అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, ఆల్టర్నేటివ్ ఓకే ఇంధనంకి సంబంధించి కూడా ఆల్టర్నేటివ్గా అవునన్నా కాదన్నా ఏదో ఒకటి ఉంటుంది, లేదా వంటకి సంబంధించి కూడా గ్యాస్ లేకపోయినా ఆల్టర్నేటివ్ ఉంటుంది. మన భారతీయ వ్యవస్థలో మొదటి నుంచి కూడా ఇవన్నీ లేవు. అయితే ఒక్క విషయం ఏంటంటే, ఇప్పుడు నిర్మాణాల రంగానికి సంబంధించి ఆపేస్తే గనక, భారీ నిర్మాణాలు ఆపేస్తే ఉపాధి ఎలా అనేటువంటిదే ప్రశ్న సామాన్య ప్రజలకు సంబంధించి. దానికి ఏమంటారు? ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సూచించింది పెద్ద పెద్ద భవన నిర్మాణ కార్యక్రమాలను ఆపండి. అది కూడా తాత్కాలికమే. ఎందుకంటే ఇక్కడ మనం అల్యూమినియం తీసుకుంటా, లేకుంటే ఇటాలియన్ మార్బుల్స్ తీసుకున్నా, పెద్ద పెద్ద భవనాలలో
మనకు ఫారిన్ నుంచి ఇంపోర్ట్ అనేది ఎక్కువ జరుగుతుంది. మనం చిన్నపాటి కట్టడాలు మన ఊర్లలో మన సిటీస్ లో అవి మనం దేశీయ సంబంధించిన కట్టడాలకు కేంద్ర ప్రభుత్వము సూచనలు ఇవ్వట్లేదు. కేవలము పెద్ద పెద్ద భవన నిర్మాణాలు, ఎందుకంటే దాంట్లో ఫారిన్ కి సంబంధించిన ఇటాలియన్ మార్బుల్స్ అయితేనేమి, లేకుంటే పెద్ద పెద్ద భారీకి సంబంధించిన ఫారిన్ ఎలిమెంట్స్ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో దాన్ని మనము అధిగమించకుండా, దాన్ని మనము ప్రవృత్తి చెందకుండా దాన్ని తగ్గించాలని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది తప్పితే ఈ యొక్క చిన్నపాటి మనకు సంబంధించిన నిర్మాణాలు, మన ఇళ్ల నిర్మాణాలు ఆపడం అని చెప్పి ఎక్కడ లేదు. ఈ ప్రతిపక్షాలు దాన్ని వక్రీకరిస్తున్నాయి. కాబట్టి భవన నిర్మాణ కార్మికులకు ఒకటే చెప్పదలుచుకున్నాము, ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వము మీకు వెన్నంటూ నిలుస్తుంది. ఈ యొక్క ఏ పరిణామాలు కూడా అది తాత్కాలికమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. రైట్, శ్రీనివాస్ గారు మీరేమంటారు? ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరగబోతుందా? అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధించి క్రాష్ కాబోతుందా? ఏదైనా కూడా తాత్కాలికమే, మోదీ గారు ఏదైనా ఆలోచన చేసి మాట్లాడతారన్నట్టుగా వారు ఉన్నారు. సో మీరేమంటారు? శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. వినపడుతుందండి? ఎస్, చెప్పండి. ఇక్కడ ఇందాక మీరు చెప్పినట్టు భారీ నిర్మాణాలని ఆపమన్నారంటే మీరు ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారండి. ఇప్పుడు దానికి అంటే మనం జస్ట్ ఉదాహరణకి ఇప్పుడు మన జగన్ గారు ఉన్నారు. జగన్ గారు ఉండేది 2 పిల్లలు, లండన్లో చదువుతారు. కానీ ఆయనకున్న బిల్డింగ్ బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, తాడేపల్లిలో కానీ ఎకరాల్లో బిల్డింగులు కడతారు. భారీ నిర్మాణాలు అంటే అవసరానికి తగ్గట్టు కట్టుకోమని తప్ప అసలు బిల్డింగులు కట్టద్దని కాదండి. అదొకటి అర్థం చేసుకోవాలి మీరు. ఇద్దరు ఉంటే ఇద్దరు తగ్గట్టు బిల్డింగ్ కట్టుకోమని కానీ 10 ఎకరాల బిల్డింగ్ కట్టేసి అది మన రిసోర్స్ని వేస్ట్ చేయొద్దని చెప్పడం జరిగింది. అందువల్ల బిల్డింగ్ కార్మికులు ఎలాంటి ఇబ్బంది రాదు. నెంబర్ 2, మీరు ఎలక్ట్రిక్ వాహనాలు అన్నారు. ఎప్పుడైతే ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయిందో అప్పటి నుంచే జనం ఎలక్ట్రిక్ వాహనం మీద ఎరగబడి కొంటున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు 100% పెరుగుతాయి. ఎలక్ట్రిక్ వాహనాలు పెరగడానికి ఎక్కడ అవకాశం లేదు. అదిగాక మాకు తెలిసి తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనే వాళ్ళకి ట్యాక్స్ కూడా లేదు, రోడ్ ట్యాక్స్ కూడా లేదు. అంటే ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పి రోడ్ ట్యాక్స్ కూడా ఎత్తేసారు. అదొకటండి. అందువల్ల భారీ నిర్మాణాలు ఆపటం వల్ల కార్మికులు ప్రాబ్లం లేదు. ఎలక్ట్రిక్ వాహనాలు 100% పెరుగుతాయి. ఆటోమేటిక్గా ఆయిల్ యొక్క ఇది తగ్గుతుంది. ఇక్కడ మనం ఒకటి చూసుకోండి, మనకు సుమారు బంగారం ఉంది. ఒకటి బంగారం మనం సుమారు 4.7 lakhs మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి. ఒక్కసారి ఆ బంగారాన్ని మనం ఇంపోర్ట్ చేసి తగ్గితే దానివల్ల ఎన్నో నేషనల్ హైవేస్ వస్తాయి, ఎన్నో భారీ ప్రాజెక్టులు వస్తాయి, విద్యుత్ ప్రాజెక్టులు వస్తాయి. దానివల్ల ఉద్యోగాలు పెరుగుతాయి, ఇండైరెక్ట్గా అభివృద్ధి జరుగుతుంది. అది ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుందండి. డైరెక్ట్గా ఏది మనకి ఆపంగానే వస్తూనే ఉండదు. ఇంకోటి గౌన్లు కొని పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ప్రతి వాళ్ళు కొంటున్నారు, లాకర్లో పడేస్తున్నారు, లేకపోతే బ్లాక్ మనీ పెంచుకుంటున్నారు. దానివల్ల దేశానికి ఏమైనా ఉపయోగం ఉందా? 0 ఉపయోగం. కానీ ఆ గోల్డ్ కొనటం ఆపేసి మన ఇంపోర్ట్ చేసుకునే తగ్గితే ఆ ఇంపోర్ట్లో మనం సుమారు 4.7 lakhs crores అంటే ఎన్ని ప్రాజెక్టులు వస్తాయండి? మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్స్ కానీ, విద్యుత్ ప్రాజెక్ట్స్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, దానివల్ల ఎంత ఉద్యోగం పెరుగుతుంది? ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. అది దాంట్లో సార్ చెప్పిన దాంట్లో ఎలాంటి ఇది లేదు. అది మనం ఈ 10 పాయింట్లు మనం ఎప్పుడు పాటిస్తూ ఉన్నా మనకు ఎలాంటి ప్రాబ్లం రాదు, ఎలాంటి మన ప్రజలు కష్టపడడం, ఎలాంటి ఇబ్బందులు కూడా రావని చెప్పి మేము పూర్తిగా. ఓకే, అంటే విపక్షాల విమర్శల్ని ఏ విధంగా చూడాలి? వాళ్ళు తిరస్కరిస్తున్నారు, ఇది రాజకీయ డ్రామా కింద చూడాలా? వాళ్ళకి తెలుసా ఏం జరుగుతుందో? ఒకవేళ ఇలాగే మోదీ మంత్రం పాటిస్తే వీళ్ళకి నేమ్ క్రెడిట్ వస్తుందని వాళ్ళు భావిస్తున్నారా? సార్, ఇక్కడ మీ మోడీ గారిని ఫాలో అవటానికి వాళ్ళకి ఇబ్బంది అండి. ప్రతిపక్షాలంటే వాళ్ళు అవతలోళ్ళు ఏం చేసినా అది తప్పు అని చెప్పడమే వాళ్ళకి తెలుసు తప్ప వేరేం లేదు. ఇండైరెక్ట్గా ఇప్పుడు ఒక్కటి ఆలోచించండి, బంగారం కొనటం వల్ల దిగుమతులు ఆపితే ఉపయోగం ఉందా లేదా? ఆయిల్స్ని ఎగుమతులు తగ్గిస్తే ఉపయోగం ఉందా లేదా? డైరెక్ట్ ఇప్పుడు మీరు అన్నారు భవన నిర్మాణం వల్ల ఏదో అన్నారు, అది లేదు. అసలు భవన నిర్మాణం ఆపమంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఆపమన్నారు, కానీ ఇప్పుడు మన కట్టే కన్స్ట్రక్షన్ లేకపోతే మనం కట్టే ప్రాజెక్టులు ఆపమని చెప్పట్లేదు. వేస్ట్ అనవసరమైన భారీ నిర్మాణాలు చేసుకోవద్దు అంటారు. ఇప్పుడు నేను 2 ఉన్నాను అనుకోండి, ఇంట్లో 2 తగ్గట్టు కట్టుకోవాలి, అంతేగాని ఒక 50 ఎకరాలు కట్టుకుంటే ఉపయోగం ఏంటండి? దాన్ని వేస్ట్ అంటారు తప్ప నిర్మాణాలు ఇప్పుడు హైదరాబాద్లో మీకు మల్టీ లెవెల్ స్టోర్స్ వస్తాయి, 50 ఫ్లోర్లు 60 ఫ్లోర్లు. అదే కట్టదని చెప్పట్లా, దాంట్లో కొనుక్కుంటారు ఉంటారు. అనవసరమైన నిర్మాణాలు చేయొద్దని అక్కడ దాని యొక్క అర్థం. ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట అన్నారు, వ్యక్తిగతంగా కాదు ఫాలో అవ్వాల్సింది, అందరూ అది అమలు చేసేలాగా అమలు జరిపేలా చూడాలి అన్ని రాష్ట్రాలు కూడా, ప్రధానిగా ఆయన అది చెయ్యొచ్చు కదా అని కూడా మాట్లాడారు. దానికి మీ సమాధానం ఏంటంటే?
అది కరెక్ట్ అండి. ఇప్పుడు మన ప్రతి గవర్నమెంట్ ఏంటంటే అండి ఒక విధి విధానం ఏర్పరుచుకుని దానికి తగ్గ చర్యలు తీసుకోవాలండి. సార్ రెడ్డి గారు, మన పాదాత్ రెడ్డి గారు చెప్పినట్టు అది విధి విధానం పెట్టడం కాదు, దాని తగ్గ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అది కరెక్ట్, సార్ చెప్పింది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సరైన చర్యలు తీసుకొని సరిగా అమలయ్యేట్ చేయడం అనేది గవర్నమెంట్ తీసుకోవాల్సిన మొదటి ప్రాతిపదిక. ఇంకోటి ఏంటంటే అండి, మోడీ గారు కూడా ఫస్ట్ ఆయన పాటించాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసేటప్పుడు, ఆయన చెప్పేటప్పుడు ఆయన పాటించాలి కాబట్టి ఆయన పాటించాడు, దానికి ఎవరు కాదని అన్నారు. కానీ పాదాత్ రెడ్డి గారు చెప్పినట్టు దానికి తగ్గ సూచనలు తీసుకోవాలి, దానికి తగ్గ ప్రాతిపదిక, దానికి తగ్గ చట్టాలు చేసుకొని చేయటం అనేది సార్ చెప్పినట్టు కరెక్ట్గా చేయాల్సింది. అది అందరూ పాటించాల్సిన విషయం అది. ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు, ముందుగా ఇది పొదుపు మంత్రం, తర్వాత ఆంక్షలుగా మారనుంది. ఒకవేళ ఆంక్షలుగా కనుక ముందుకు వెళ్తే ప్రజల్లో తిరుగుబాటు ఏమైనా వస్తుందని అనుకోవచ్చా? ప్రజలకి ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే తిరుగుబాటు వస్తుంది. ఇబ్బంది రాకుండా చూడాల్సిన బాధ్యత పొదుపు మంత్రం పాటిస్తూ ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఇబ్బంది రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంది. ప్రతిపక్షాల వాళ్ళ మీద సాకులు ఉన్నదే ప్రశ్నించి వాటికి సమాధానం కోరుకుంటారు. వాటికి సమాధానం అంటే పనిలో సమాధానం, మాటలో సమాధానం కాదు. ఇప్పుడు ఉపాధి కోల్పోతారని కనుక మేము ప్రశ్నించామనుకో, ఉపాధి కోల్పోకుండా ఏం చేయాలి, ఏం చేశారు, ఉపాధి అనేది కోల్పోలేదు అనేది పని చేసి చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ఆ ప్రశ్న తప్పని పని ద్వారా మీరు నిరూపించాలి. అంతేగాని ప్రశ్న తప్పని చెప్పేసి ఊరికే ఖండిస్తే అవ్వదు. నేను సోదరులు శ్రీనివాసులు గారు చెప్పినట్టు క్లియర్ గా ప్రభుత్వ బాధ్యత అమలు జరిపి సక్సెస్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వాన్ని నడపాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నదా లేదా, సామాన్య పౌరులు కానీ భారతదేశ ప్రజలు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆయన చెప్పిన సూత్రాలను అందరూ అమలు జరిపి ఆయన చెప్పిన మాట నిజమని నిరూపించుకొని ఇలాగైతే అభివృద్ధి చెందుతాము, ఇలాగైతే మనం భారతదేశం సేఫ్ జోన్ లో ఉంటది అని నిరూపించుకోవాలంటే అది అందరూ అమలు జరపాలి కదా. అమలు జరపడానికి ముఖ్యంగా ప్రభుత్వాలే కదా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వాలు చెప్పి వదిలేసి ప్రతిపక్షాల మీద సాకులు వేసేసి మంగళవారం లాగా ఆడలేక మధ్యలో ఓడులాగా వాళ్ళు ప్రతిపక్షాల వాళ్ళు ఇట్టన్నారు, వాళ్ళు అట్టన్నారు అంటే భారతదేశం ప్రభుత్వాల కంట్రోల్లో ఉన్నట్టే ఉందా లేదా? ప్రభుత్వాల చేతిలో ప్రజల కంట్రోల్లో ఉన్నట్ట, మీ యొక్క కంట్రోల్లో లేరా? అది కూడా చెప్పాలా. రైట్, ఓకే అండి. మల్లికార్జున్ గారు, అసలు ఏం జరగబోతోంది? ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రజలంతా కూడా. మోదీ సడన్గా ఈ వ్యాఖ్యలు చేయడం, ఒక మరోపక్క ఇతర దేశాలు యుద్ధాలు, ఇవి పొదుపు మంత్రం అనేది రానున్న రోజుల్లో ఆంక్షలుగా మారబోతున్నాయా, ఇతర రంగాలకు కూడా విస్తరించబోతున్నాయి అనే ఒక డౌట్లో ఉన్నారు ప్రజలు. దానికి మీ సమాధానం ఏంటి? ఇది కొనసాగించబోతున్నారా లేదా ఆగిపోతుందా మధ్యలో? ఒకటి సార్, దేశ ప్రజలకి పక్కా క్లారిటీ ఉంది. ఈరోజు నరేంద్ర మోదీ గారు లాంటి దూరదృష్టితో మన దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్న ఒక పెద్దన్న మీద నమ్మకం ఉంది. ఈరోజు నేను మొన్న మీడియా వేదికగా 2-3 ఇంటర్వ్యూలలో చూసా జ్యువెలర్స్ సంబంధించిన యాజమాన్యం. సో మీకు త్వరలో జ్యువెలర్స్ కష్టాలు రాబోతున్నాయి, ఇట్లా ట్యాక్సెస్ పెరుగుతున్నాయి అని చెప్పేసి, బంగారం వెండి కొనొద్దని చెప్పేసి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారే అన్నారు. మరి మీరు ఏ విధంగా చేస్తారంటే, ఆయన ఏడుస్తూ ఈ దేశం నాకు చాలా ఇచ్చింది, ఈ దేశం కోసం నేను నా ప్రాణాన్ని ఇస్తా, నా బిజినెస్ ఏముందని చెప్పేసి దేశ ప్రధాని యొక్క విలువను పెంచారని చెప్పేసి మాకు అనిపించింది. అంటే ఈరోజు దేశం అంటే ఎక్కడి నుంచి వస్తుందని నేను మీడియా ముఖంగా ప్రజలకు కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు అతీతంగా చెప్పాలంటే ఒకటి కన్క్లూడ్ చేయండి. 1 సంవత్సరం పాటు అన్నట్టుగా కూడా తాత్కాలికమైన తర్వాత కూడా కంపల్సరీ తాత్కాలికమే ఉంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్ దృష్ట్యా, అంటే అంతర్జాతీయ యొక్క ముడి చమురు కావచ్చు, అంతర్జాతీయంగా ఎరువుల యొక్క ధరలు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా గోల్డ్, అదేవిధంగా సిల్వర్కి సంబంధించిన ట్రేడ్ మార్కెట్ అనేది ఫ్లో అనేది హై అండ్ లో అవుతుంటది. ఎందుకంటే మార్కెట్ లో ఇంపోర్ట్ ఒక్క మాట మీరే మొదలు పెట్టారు. రైట్, ఓకే, కంక్లూడ్ చేసేయండి. ఇది తాత్కాలికం కాకపోయినా పర్వాలేదు, శాశ్వతమైనా పర్వాలేదు. పొదుపు అనేది జీవితాంతం ఉండాల్సిన విషయము.
పొదుపు అనేది జీవితాంతం ఉండాల్సిన విషయము. దీన్ని ఎవ్వరూ తప్పు పట్టరు. కానీ దాన్ని అమలు జరిపి సక్సెస్ చూపించాల్సిన బాధ్యత Okay అండి, right, ప్రభుత్వం right, మీద okay. ఉంటది అనేది నా ఉద్దేశం. సార్ మీరు చెప్పిన మాట బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. బాధ్యతగా సామాన్య పౌరులుగా మన మీద ఉంటుంది, రాజకీయ నాయకుల మీద ఉంటుంది, ప్రతి ఒక్కరు. Right అండి, ముగిద్దాం. ఇది మన దేశం యొక్క అభివృద్ధి కోసం మనమందరం పాటుపడాలని, మనమందరం ముందుకు వెళ్ళినప్పుడే ఇది వాస్తవ రూపం దాల్చుతుంది. ఈరోజు కేవలం దేశ ప్రధాని చెప్పారని చెప్పేసి కఠినతరంగా చేస్తే ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, కానీ ఇంప్లిమెంటేషన్ లో లోపాలు కూడా వస్తాయి. కాకపోతే Right మేము అండి. ఒకటే మీడియా ముఖంగా చెప్తున్నాం సార్, Right, right. మరి చూద్దాం. టెంపరీ అయినా లాంగ్ టర్మ్ అయినా ఖచ్చితంగా దేశం కోసం దేశ ప్రజలు ఖచ్చితంగా మోదీ గారి మాటతో ఏకీభవించి ముందుకు వస్తారని చెప్పేసి Right, ఏ ఆశాభావం విధంగా వ్యక్తం వెళ్తుందో చేస్తున్నాను. చూద్దాం మోదీ గారి పొదుపు మంత్రం. రైట్ అండి, మల్లికార్జున్ గారు ధన్యవాదాలు. బీజేవైఎం స్టేట్ మీడియా ఇన్ఛార్జ్ బేతంచెల్ల శ్రీనివాస్ నాయుడు గారు, జనసేన నాయకులు డాక్టర్ జిలానీ భాష గారు, టీడీపీ అధికార ప్రతినిధి కడప నుండి, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ సీనియర్ నాయకులు, అందరికీ కూడా ప్రైమ్ డిబేట్లో